తెల్లారుజామున మేఘాలు అయితే చూడండి. ఇది పుడతం అనే గ్రామం అనమాట. ఈ విధంగా ప్రతి ఉదయం అయితే ఉంటుందన్నమాట. కొండల్లో మొత్తం కమ్మేస్తూ ఉంటుంది ప్రతి ఉదయము. చూడండి మేఘాలు అలాగ ఉన్నాయి, ఏమీ కనపడవు. ఊర్లో మాత్రం మనం ఎక్కడ ఉంటే అక్కడ క్లియర్గా కనబడుతూ ఉంటుంది. పక్కకైతే మరేం కనబడదు అనమాట. చూడండి హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జోస్ కన్స్ట్రక్షన్ వర్క్. ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా? నేనైతే బాగున్నాను. అందరం బాగుండాలని నా మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్ ఈవేళకి వీడియో ఏమనుకుంటున్నారా, ఒక బిల్డింగ్ అనేది ఫ్లింట్ బీమ్ ఏ విధంగా సెంటరింగ్ చేయాలి, ఏ విధంగా బార్ బెండింగ్ చేయాలి అనేది ఈ వీడియోలో మీకు తెలుసుకోవచ్చు అనమాట. కొత్తగా కన్స్ట్రక్షన్ వర్క్ నేర్చుకునే వాళ్ళకైతే ఈ వీడియో యూజ్ఫుల్గా ఉంటుంది అనమాట. అలాగే మేము వేసే ఫ్లింట్ బీమ్ సైజ్ వచ్చేమో 9కి 12 ఇంచులు అయితే ప్లింత్ బీమ్ సైజ్ అయితే వేయడం అవుతుందన్నమాట. తర్వాత కాంక్రీట్ రేషియో అనేది ఎంత వేస్తున్నాము, ఒక బస్తా సిమెంటు పిక్ ఎంత వేస్తున్నాము, అలాగే ఇసుక ఇవన్నీ బస్తాకి ఎలా కలుపుతున్నాం అనేది మీకు ఈ వీడియోలో అయితే తెలుసుకోవచ్చు. అలాగే ఫ్రెండ్స్ ప్లింత్ బీమ్ అనేది ఒక 9 ఇంచులకి 12 ఇంచుల సైజులో ఎన్ని రాడ్లు వేయాలో మేమైతే ఈ వీడియోలో మీకు చూపించబోతున్నాము. అలాగే ఏ సైజ్ రాడ్ వాడాలి, స్టిరప్స్కి ఏ సైజ్ రాడ్ వాడాలి, ప్లింత్ బీమ్లో వేసే రాడ్ సైజ్ ఏంటి అనేది మీకు వివరంగా అయితే వీడియోలో తెలుసుకోవచ్చు. ఓకే, పని మేము స్టార్ట్ చేయకముందు అయితే ఒక చిన్న రిక్వెస్ట్ అండి. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీడియో అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, ఎంజాయ్గా ఉంటుంది అనమాట. మా వర్క్లో అందరూ కలిసిమట్టుగా అయితే పని చేస్తాం కాబట్టి ప్లింత్ బీమ్ వేయడానికి అయితే స్టిరప్స్ అయితే తయారు చేస్తున్నాము. ఇదిగోండి 8mm అనమాట. 8mm అయితే యూజ్ చేయడం జరుగుతుంది. రింగ్ సైజ్ వచ్చేమో 6x9 ఇంచులు అనమాట. మేమైతే 9 ఇంచులు x 12 ఇంచులకి అయితే బీమ్ అయితే వేయడం అవుతుంది ప్లింత్ బీము. ఇప్పుడు స్టిరప్స్ అయితే తయారు చేస్తున్నాము. ఇవి చేశాక బార్ బెండింగ్ అయితే చేస్తాము. ఇదిగోండి మేమైతే సింపుల్ మెథడ్లోనైతే ఈ విధంగా ఒక కర్రను అయితే కట్టేసి దీంతో తయారు చేసి స్టిరప్స్ అయితే తయారు చేయడం అవుతుంది ఫ్రెండ్స్. చూడండి మా వాళ్ళు అయితే వాయించేస్తున్నారు, దడదడ చేస్తున్నారు అనమాట స్టిరప్స్ తయారు చేయడము. చూడండి ఇంచుమించుకు ఒక 800 రింగులు అయితే తయారు చేయాలి ఈరోజు. కొంతమంది అయితే చూడండి ప్లింత్ బీమ్ వేసే రాడ్లు అయితే లెవెల్ చేస్తున్నారు. మేమైతే 12mm, 16mm, 10mm అయితే మిక్సింగ్ అయితే యూజ్ చేయడం జరుగుతుంది. ఫ్రెండ్స్ చూడండి ఈ రింగ్ వచ్చేమో 8mm రాడ్ అయితే మేము యూజ్ చేస్తున్నాం. అలాగే ఈ రింగ్ సైజ్ మేము కటింగ్ ఫుల్ కటింగ్ అయితే 33 ఇంచులు అయితే మేము కటింగ్ అయితే చేస్తున్నాము. 33 ఇంచులు అనమాట. ప్లింత్ బీమ్కి అయితే బుట్ట తయారైతే అవుతుందన్నమాట. రింగ్లు కడుతున్నాము, స్టిరప్స్ అనమాట. మేమైతే 4 16 బార్స్, తర్వాత సెంట్రల్ వచ్చేమో టాప్ అండ్ బాటమ్ అయితే 12mm రాడ్ అయితే యూజ్ చేయడం జరిగింది. ఒక ప్లింత్ బీమ్కి 6 రాడ్లు అయితే యూజ్ చేస్తున్నాం ఫ్రెండ్స్. మేమైతే అడుగు బీమ్ అయితే వేయడం జరుగుతుంది. చూడండి ఇక్కడ రింగ్కి రింగ్ గ్యాప్ అయితే 6 ఇంచుల గ్యాప్ అయితే వేయడం జరిగింది. స్టిరప్స్ వచ్చేమో 8mm రాడ్ అనమాట యూజ్ చేసాము. ఇది 16, ఇది 16, ఇది 12 అనమాట. బాటం కూడా సేమ్ వచ్చింది, మీరు చూడొచ్చు. ఈ విధంగా అన్ని ఫౌండేషన్ పైన అయితే బుట్ట కట్టేసి మేమైతే దింపేసి సెంటరింగ్ వర్క్ అయితే చేస్తామన్నమాట. ఎండ విపరీతంగా వచ్చినా మన వాళ్ళైతే మరి మామూలుగా అయితే పని చేయడం లేదు. చూడండి రాడ్ అయితే తెస్తున్నారనమాట. ఈ విధంగా ఫౌండేషన్ పై రాడ్ అయితే వేసి స్టిరప్స్ అయితే మెజర్మెంట్ చేసుకొని బార్ బెండింగ్ అయితే చేస్తున్నాం అనమాట. చూడండి మేము చేసే వర్క్ అయితే ఈ విధంగా ఉంది ఫ్రెండ్స్. మొత్తానికైతే బార్ బెండింగ్ అయితే క్లియర్ అయిపోయినట్లే. చూడండి ఫ్రెండ్స్ ఫ్లింట్ బీమ్ సెంటరింగ్ చేయడానికి అయితే సీట్లు అయితే తేవడం జరిగింది. వర్షం అయితే పడుతుంది. వర్షంతో మన వాళ్ళు అయితే సీట్లు అయితే దింపుతున్నారు. చూడండి కొండ ప్రాంతం అయితే చూడండి ఈ మ్యాక్స్తో అయితే ఎక్కించడం జరిగింది అనమాట. ఏదానికి అదానికి ఉంచండి. ప్లింత్ బీమ్ సెంటరింగ్ వర్క్ అయితే అవుతుందన్నమాట. చూడండి అడుగు సీట్లు అయితే మేమైతే సెంటరింగ్ చేస్తున్నాము. ఈ విధంగా బార్ బెండింగ్ అయ్యాక సెంటరింగ్ అయితే చేయాలి. ఈరోజే సెంటరింగ్, ఈరోజే కాంక్రీట్ అయితే వేయబోతున్నాము. చూడండి మిల్లర్ అయితే రెడీగా ఉంది. చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా సెంటరింగ్ అయితే చేస్తున్నాము. మంచి గుడ్డాలరా. ఫ్రెండ్స్ అందరూ భోజనం చేసి కలెద్దుమా. ఈ రోజుకి ఇదే చాలు. బడా మేస్త్రి ఎలా చేసుకో
చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా కంప్లీట్ చేసాక మేమైతే ట్రాట్లతోనైతే సపోర్ట్ చేయడం అయితే జరిగిందనమాట. ఎటు కదలకుండా ఆ పోటీలు ఏ విధంగా సపోర్ట్ చేస్తామో ఆ విధంగా సపోర్ట్ చేసి కాంక్రీట్ అయితే వేయాలి. చూడండి ప్రతి జాయింట్లకు అయితే ఈ విధంగా బెండింగ్ వైర్తో అయితే కట్టాలి. చూడండి, రెండు సెంటరింగ్ డబ్బాలకి కన్నాలు ఉన్నాయి కదా, ఈ కన్నాలకి అయితే ఒక కర్ర అయితే వేసి బెండింగ్ వైర్తో అయితే ఈ విధంగా టైట్ చేయాలి. అలాగే మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా, మీకు చూసినట్టు అనమాట, మేము ఎక్కడ బార్ బెండింగ్ వర్క్ చేసినా రాడ్ ఎండింగ్ లోన్ అనేది ఈ విధంగా ఎల్ కొడతాము. ఎందుకనేసి అంటే ఈ విధంగా రాడ్కి జాయింట్ అనేది ఎల్ కొడితే బాగా క్రిప్ అయితే ఉంటుంది అనమాట. ఒక పక్క అనేది క్రాక్స్ రావడం గట్రు లోడ్ ఎక్కువ పడిపోయినా ఈ జాయింట్ అనేది ఊడిపోకుండా మంచి క్రిప్ మీద అయితే పట్టేస్తుంది. ఈ విధంగా వర్క్ చేస్తే చాలా నీట్గా ఉంటుంది అనమాట. బిల్డింగ్ అనేది బాగుంటుంది, బాగా స్ట్రెంత్ అయితే ఉంటుంది అనమాట. సెంటరింగ్ వర్క్ అయింది కదా, ఇప్పుడు కాంక్రీట్ అయితే వేయడం స్టార్ట్ చేస్తాము. మేమైతే మిల్లర్తో అయితే కాంక్రీట్ అయితే మిక్సింగ్ అయితే చేస్తున్నాం అనమాట. ఒక బస్తా సిమెంట్ వచ్చేమో 6 గంపలు ఇసుక, అలాగే పిక్ వచ్చేమో 20 mm పిక్ అనమాట. 8 గంపలు అయితే వేయడం అయితే అవుతుందన్నమాట. చూడండి, ఈ విధంగా మేమైతే కాంక్రీట్ అయితే వేస్తున్నాము. ఫ్రెండ్స్, కాంక్రీట్ వేసేటప్పుడు ప్రతి ప్లింట్ మేము అయితే వైర్ బ్రేటర్ అయితే ఖచ్చితంగా వాడాలి. మేమైతే వైర్ బ్రేటర్ అయితే వాడుతున్నాం అనమాట. ఖచ్చితంగా వైర్ బ్రేటర్ వాడితే మంచిగా ఉంటుంది. ఈ ప్లింట్ బీమ్ అనేది మంచి దృఢంగా ఉంటుంది, స్ట్రాంగ్గా ఉంటుంది అనమాట. ఆ గ్యాప్లు అయితే ఉండదు, గజాలు కూడా కనబడతావు, మంచిగా బాగా సెట్ అయితే అవుతుంది అనమాట. సో అందుకే ప్లింట్ బీమ్లకు కానీ బీమ్స్లకు కానీ వైర్ బ్రేటర్ అయితే ఖచ్చితంగా వాడాలి ఫ్రెండ్స్. ఈ విధంగా అడుగు మందం అనమాట. 9కి 12 ఇంచుల మందం అయితే వేస్తున్నాము. మేమైతే మిల్లర్తో వేయడం అవుతుంది ఫ్రెండ్స్. మా బడా మేస్త్రి చూడండి, చూడండి మా బడా మేస్త్రి, చూడు మనము మా బడా మేస్త్రి అనమాట. ఫ్రెండ్స్, మొత్తం చూడండి, 1100 అడుగులు అనమాట. 1100 స్క్వేర్ ఫీట్ అయితే వచ్చింది భీము. rumah soalnya teh చూడండి ఫ్రెండ్స్, ఈ రోజు మొత్తం అయితే ప్లింట్ బీమ్ అయితే వేయడం జరిగింది. ఈ రోజే సెంటరింగ్ వేస్తాము, ఈ రోజే కాంక్రీట్ వర్క్ అయితే అవుతుందన్నమాట. చూడండి ఒక్క రావే ఫ్రెండ్స్, కాంక్రీట్ వేసి ఆరిన తర్వాత ఈ విధంగా కొండ చీపురుతోనైతే రఫ్ అయితే గీయాలన్నమాట. ఈ విధంగా రఫ్ గీసేస్తే మనం బెడ్ వర్క్ చేసేటప్పుడు అయితే పట్టడానికి బాగుంటుంది అనమాట. చూడండి, ఈ విధంగా రఫ్ అనేది గీస్తూ పోవాలి. చూడండి ఎంత రఫ్గా ఉంది. దీని మీద రఫ్గా గీస్తే మనం నెక్స్ట్ గోడ పని చేసేటప్పుడు అయితే మాల్ అనేది ఈ రఫ్ అనేది పట్టేస్తుంది. ఈ విధంగా ప్రతి బీమ్లో అయితే గీయడం జరిగింది ఫ్రెండ్స్. చూడండి, ఇది చుట్టూ వరండా అనమాట, బాల్కన్ వస్తుంది. ఇవి వచ్చేమో స్టేజ్ అనమాట. ఇది చర్చ్ కాబట్టి ఇది స్టేజ్. ఈ లోపలికి వచ్చేమో ఇది ఒక హాల్ అనమాట. ఇది చూడండి లాస్ట్. ఫ్రెండ్స్, మీరు చూడొచ్చు కాంక్రీట్ వర్క్ అయిన నెక్స్ట్ డే అయితే మేము డబ్బాలు అయితే తీస్తున్నాం అనమాట. చూడండి, తెల్లారుజామున లేచిన వెంటనే సీట్లు అయితే తీసి ఇప్పుడు ఈ డబ్బాలు అయితే మేము దిగిపెట్టాలి.
క్లైమాక్స్ అయితే చూడండి, బాగా గాలి అయితే వేసేస్తుంది, అలాగే మేఘాలు అయితే బాగా కమ్మేస్తుంది. ప్రతి ఉదయం అయితే మేఘాలు అయితే కమ్ముతూ ఉంటుంది ఈ ఊర్లో. మేమైతే సీట్లు అయితే మొత్తం తీసి ఒక వ్యాన్ మీద అయితే లోడ్ చేసుకొని ఇప్పుడు పంపించేవాళ్ళనమాట. మేమైతే కాంక్రీట్ వేసి నెక్స్ట్ డే అయితే డబ్బాలు అయితే తీయడం జరుగుతుంది అనమాట. ఫ్రంట్ బీమ్ది చూడండి ఈ విధంగా వచ్చింది ఫ్రెండ్స్. డబ్బాలు తీసి లోడింగ్ అయితే వేయడం జరుగుతుంది. ఇప్పుడు తెల్లారుజామున చూడండి మేఘాలు అయితే చాలా బ్యూటిఫుల్ గా కనిపిస్తుంది. వ్యూస్ అయితే చాలా బాగుంది అనమాట. అలాగే వర్షం పడుతుంది. మా బాబు కొంత లైట్లు రావాలి ఒకేసారి. వైర్ బ్రేటర్ వాడడం వల్ల చూడండి ప్లింత్ బీమ్కి అయితే అంత ఎక్సలెంట్గా నీట్గా పర్ఫెక్ట్గా అయితే కాంక్రీట్ అయితే సెట్ అయిందనమాట. చూడండి ఎక్కడ కన్నాలు కనిపించడం కానీ ఏమీ లేదు, బాగా సెట్ అయిందనమాట. ఈ విధంగా వాడండి ఫ్రెండ్స్ వైర్ బ్రేటర్. ఇప్పుడు మేమైతే వ్యాన్ మీద లోడ్ వేసి తీసుకెళ్తాం అనమాట. మెత్తూరుది అనమాట ఈ సెంటరింగ్ డబ్బాలు అయితే. మీరు కూడా ఎవరైనా ఇంటి పనులు అవసరం ఉంటే ఈ డబ్బాలు అయితే వెళ్ళి తీసుకోవచ్చు అనమాట. తక్కువ ప్రైస్కి అయితే రెంట్కి ఇవ్వడం అవుతుంది మెత్తూరు. చూడండి ఫ్రెండ్స్, మా వర్క్ అయితే మొత్తానికి ఫినిష్ అయితే చేస్తామన్నమాట. మొత్తం ప్లింత్ బీమ్ వేయడం అయితే వర్క్ మొత్తం అయిపోయింది. చూడండి ఇప్పుడు మిల్లర్ అయితే కడుగుతున్నారు, లేవర్లు అందరూ ఇంటికి అయితే వెళ్ళిపోతున్నారు. వర్క్ అయితే మొత్తం ఫినిష్ అయిపోయింది ఫ్రెండ్స్. మా వర్క్లో మీకు వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, బై బాయ్.